మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ వర్సెస్ చెల్లెలు. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్. ఎక్కడ చూసినా ఇదే చర్చ. అన్నా చెల్లెల మధ్య వార్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. వైఎస్ ఫ్యామిలీ వార్ తారాస్థాయికి చేరింది. జగన్, షర్మిల, సునీత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలకు పరిమితమైన డైలాగ్ వార్ ఇప్పుడు మంటలు రేపుతోంది. వివేక హత్య విషయంలో మొదలైన వివాదం ఎన్నికల నేపథ్యంలో పతాక స్థాయికి చేరింది. నిన్న పులివిందులలో చెల్లెలే టార్గెట్ గా జగన్ విరుచుకుపడ్డారు. చెల్లెళ్లు చేస్తున్న ప్రతి ఆరోపణకు జగన్ కౌంటర్ ఇచ్చారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన వారితో కలిసిన వారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో అందరికీ తెలుసన్నారు. మరోవైపు పసుపు చీర కట్టుకొని వెళ్లి మోకరిల్లారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచి కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. జగన్ వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు సునీత, షర్మిల. హత్య చేయించిన వారెవరో సిబిఐ చెబుతున్నా జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సునీత అన్నారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు అంటే గౌరవం లేదా అని ఆమె ప్రశ్నించారు. అవినాష్ చిన్న పిల్లాడన్న జగన్ వ్యాఖ్యలపై సెటర్లు వేశారు సునీత. చిన్నపిల్లలకు ఎంపీగా టికెట్లు ఇవ్వరని, చిన్న పిల్లాడిని 2 సార్లు ఎలా ఎంపీగా చేశారని నిలదీశారు. తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే. తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు. అక్కడేమో ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వ సారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత. పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు. ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడ. జగన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. సొంత చెల్లెల మీద ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా? ఇంత దిగజారుడు రాజకీయాలు ఏమవసరం ఉందన్నారు షర్మిల. జగన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు, మోడీ వారసుడు అంటూ ఎద్దేవా చేశారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ పేరు చేర్చింది స్వయంగా జగన్ లాయర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే, కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన
మరోవైపు జగన్ కు వివేక భార్య సౌభాగ్యమ్మ లేఖ రాయడం, ఇటు చెల్లెళ్ల కౌంటర్లతో వైఎస్ కుటుంబ రాజకీయం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఎన్నికల నేపథ్యంలో అన్నా చెల్లెళ్ల మధ్య వార్ పీక్స్ కు చేరింది. మరి వచ్చే రోజుల్లో ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న